సర్పంచ్లకు నిర్వహణ చేయలేదు గత ప్రభుత్వం. దానికి ప్రత్యేక అధికారి కూడా ఎవరు లేకుండా మరి గ్రామాల్లో తండాల్లో మరి డెలివరీ ప్రాబ్లం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా మున్సిపాలిటీలు డోర్నకల్ మరిపెడ 2 మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడ్డాయి అధ్యక్ష. ఆ 2 మున్సిపాలిటీలలో మరి సర్వే నెంబర్ 465 దాదాపు ఒక 4000 ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఇండ్లకు హౌస్ నెంబర్ ఇవ్వకపోవడం వల్ల మరి వారికి నల్లాలు కనెక్షన్స్ ఇవ్వక వారి నీటి సరఫరా కూడా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా మున్సిపాలిటీలలో అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ఒక మరి అపవాదు కూడా ఉన్నది అధ్యక్ష. మరి సమానంగా తగ్గించి సమానంగా అందరినీ తండాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు కలిసినాయి అధ్యక్ష. వారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద కొంత శ్రద్ధ చూపించాలని చెప్పేసి కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా గతంలో పెద్దలు కడియం శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారేమో కోర మీసాలు ప్రకటించారు. అదేవిధంగా కురువి దేవస్థానానికి నిధులు కేటాయించడం జరిగింది. కానీ నిధులు ఏమి రాలేదు. కోర మీసాలు మాత్రం మా కడియం శ్రీహరి గారు పెద్దలు వచ్చి మరి ఇచ్చిరు. ఆ కోర మీసాలు కూడా ఇప్పుడు లేవు అధ్యక్ష. అవి నాణ్యమైన పోయినాయి. అదేవిధంగా మా గత ప్రభుత్వంలో యువ నాయకులు మరి కందికొండ జాతర మరి ఒకసారి సందర్శించి దాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా దానికి నిధులు కేటాయిస్తా అని చెప్పారు. కానీ 10 సంవత్సరాల్లో మళ్ళీ కందికొండను పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష. కాబట్టి కురువి వీరభద్రుడు మరి అది మన తెలంగాణలోనే మరి పెద్ద వేములవాడ తర్వాత వీరభద్రుడి ఆలయం పెద్ద ప్రసిద్ధిగాంచింది. కందికొండ జాతర కూడా మంచి టూరిజం ప్లేస్గా మార్చవచ్చు అధ్యక్ష. వాటికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరిపెడ ఇంకా చేయాలన్నా ఇంకా చేయాలి, చాలా చేయాలి. కురువి ఈ 30 సంవత్సరాలకు ఒకే నాయకుడు అక్కడ తిష్ట వేసి మొత్తం నిధులన్నీ కొల్లగొట్టిండు. సరే అది వేరే సంగతి. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం కూడా దాని మీద కొంచెం చొరవ చూపాలి. అదేవిధంగా గతంలో మండలాలు ఏర్పడక ముందు మరిపెడ అనేది తాలూకా ప్రసిద్ధిగాంచిన తాలూకా. అలాంటి తాలూకాను ఒక రెవెన్యూ డివిజన్గా మార్చి మరి మేము తొర్రూరుకి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే మహబూబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మరిపెడను మళ్ళీ రెవెన్యూ డివిజన్గా ప్రకటించి అక్కడ ఒక మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష. దానికి భూమి కూడా కేటాయించడం జరిగింది. కానీ కేవలం స్టాఫ్ లేక మరి కోర్టు ఇంకా స్టార్ట్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి మున్సిపల్ కోర్టు కూడా ఇమ్మీడియట్గా స్టాఫ్ను కేటాయించి నిర్వహించే విధంగా. అదేవిధంగా అధ్యక్ష అక్కడ రైతులు పండించే పంట వరి మిర్చి తప్ప వేరే పంటలు వేసుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే కోతులు మరి గత ప్రభుత్వంలో హరితాహారం అనే ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అధ్యక్ష. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మంచి ప్రోగ్రాం. కానీ చెట్లు మాత్రం మంచి నాణ్యమైన చెట్లు నాటకుండా అది కలప పనికిరాదు, ఆకులు పనికిరాదు, అది దేనికి పనికిరాదు అధ్యక్ష.